హే గైస్, ఎలా ఉన్నారు? మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. నిన్న మనకి ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కేటగిరీలో బెస్ట్ యూట్యూబర్ అవార్డు వచ్చింది. సో అవార్డు తీసుకోవడానికి నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో నేను అవార్డు తీసుకున్న వీడియో అండ్ వేరే యూట్యూబర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఆ వీడియోస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు మీకు నేను తీసుకున్న అవార్డ్స్ని చూపిస్తాను, చూడండి. ఈ మూమెంట్ అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కంగ్రాచులేషన్స్ క్రాంతి కుమార్, క్రాంతి వ్లాగర్ ఛానల్ ఫర్ బెస్ట్ యూట్యూబర్ 2020 అవార్డ్ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కేటగిరీ. బెస్ట్ విషెస్ ఫ్రమ్ టీమ్ టైకా అవార్డ్స్. సో ఈ షీల్డ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ మూమెంట్తో పాటు మనకి ఇంకో షీల్డ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది, మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది వాళ్ళు ఇచ్చిన షీల్డ్, మీరు ఇక్కడ చూడొచ్చు. టైకా అవార్డ్స్ 2020 సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ క్రాంతి కుమార్, క్రాంతి వ్లాగర్ ఛానల్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కేటగిరీ. సో ఈ షీల్డ్ కూడా నాకు బాగా నచ్చింది. సో మొత్తం మీద ఈ మొమెంట్ ఈ షీల్డ్ అయితే ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయటం వల్లే ఇది సాధ్యమైంది. సో మీరు సపోర్ట్ చేయకపోతే నేను అక్కడికి వెళ్ళి తీసుకునేవాడిని కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మీకు నేను అక్కడ స్టేజ్ మీద తీసుకున్న అవార్డు తీసుకున్న వీడియో, అలాగే వేరే యూట్యూబర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా క్రేజీగా, చాలా ఫన్నీగా మాట్లాడాం. సో ఆ వీడియోస్ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మిస్టరీస్ ఛానల్ నేమ్ ఈస్ క్రాంతి వ్లాగర్. కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు. వావ్, క్రియేటివిటీ. పలక కూడా చూపి, పలక కూడా. థ్యాంక్ యూ. నేను సలహాలు అయితే ఇవ్వను, కానీ నేను యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్తో, ఇష్టంతో రీసెంట్గానే ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ మానేశాను. ఆ మానేసిన తర్వాత ఇలాంటి అవార్డు రావడం అనేది నిజంగా ఒక పోస్టింగ్ లాగా. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, ఈ లాక్డౌన్ టైంలో మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనుకున్నాను, కానీ నాకేమో స్టమక్ పెరిగింది. ఎన్నన్నా అనుకుంటాం, అన్నీ జరగవు కదా. సో టైకా వాళ్ళు ప్రతి ఇయర్ ఇలాంటి అవార్డు ఫంక్షన్ ఒకటి జరపాలని, నాకు ఒక అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు మనిషా ఏలియనా అర్థం కాని ఒక వ్యక్తి మనతో ఉన్నాడు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతని పేరు జబర్దస్త్ మహిదర్. ఇతనికి మొత్తం 6 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్తోనే నేను సంక్రాంతిపోతుంటే ఈయన 6 ఛానల్స్ ఎలా నడుపుతున్నాడు అనేది నాకు రోజు కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు. చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం, అసలు అన్ని ఛానల్స్ ఎలా నడుపుతున్నారు, ఏంటి అసలు ఆయనకున్న సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి, అతను ఏ గ్రహం నుంచి వచ్చాడు, మొత్తం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గారు చెప్పండి. కాదు, రియల్ ఆర్ ఫేక్? ఇప్పుడు వీడియో చేస్తున్నారు, అప్పుడు సాయి కృష్ణ గారి ఇంటర్వ్యూలు అన్నారు కదా, రియల్ ఆర్ ఫేక్ చెప్పాలని చెప్పండి. మీరు ఏ గ్రహం నుంచి వచ్చారు? మీరు మొత్తం చెప్పండి. భూగ్రహం నుంచే వచ్చాను నేను. కాకపోతే ఏంటంటే, మనకి కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండి ఎక్కువ రీచ్ అవ్వాలని అనిపించినప్పుడు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలిగినప్పుడు మనం ఎన్నైనా చేయొచ్చు అబ్బా. సో నేను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సో స్టార్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను కూడా, నడుస్తూనే ఉన్నాయి వీడియోలు అలాగా. సో ఇప్పుడు కొత్తగా స్టాండప్ కామెడీ ఛానల్ ఒకటి, బ్లాగింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, మార్వెలస్ మహిదర్ బ్లాగ్స్ అని. సో మొత్తం కలిపి 6 అయ్యాయి వీటితో కలిపి. సో అంటే మనం హార్డ్ వర్క్ చేస్తుంటే ఏదో రోజు యూట్యూబ్ సక్సెస్ అని నమ్మాను, అదే జరిగింది. హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతుంది. సో మీలో ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దీన్ని నడపలేకపోతున్నారని అనిపించినప్పుడు ఒకసారి ఈయన గుర్తు తెచ్చుకోండి. 6 ఛానల్స్ రన్ చేస్తున్నాడు, ఒక్క ఛానల్ని మనం రన్ చేయలేకపోతున్నాను మీకు అనిపించినప్పుడు ఒక్కసారి ఇన్ని గుర్తు తెచ్చుకోండి, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఛానల్ ఒకసారి మీది నాది ఒక వీడియో క్లాష్ అయిందండి. ఉండి ఆ వీడియో పేరు చెప్తా, జోన్ ఆఫ్ సైలెన్స్. మీరు పెట్టిన గంటగా నేను పెట్టాను అనమాట, అంతే. ఇంకా మీది నేను కాపీ కొట్టా అని చెప్పి గోలా. అది యాక్చువల్గా ఏంటంటే, ముందు మనిద్దరం మీది మీరు పెడుతున్నారని చెప్పి నాకు తెలిసింది. సో సడన్గా నేను కూడా పెడతామని చెప్పి రెడీ అయిపోయింది కదా వీడియో. ఇంకా అలా జరిగేసరికి ఇంకేం చేస్తాం, ఇంకా వేస్ట్ అయిపోవడం ఎందుకు వీడియో అని పెట్టాను అబ్బా. మరి కాపీ కాదు అది. ఇంకోటి అంటే ఇద్దరం ఒకటే సైట్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నాం, అంతే. అంతమించి ఇంకేం ఉండదు. అలా జరుగుతూ ఉంటే కాపీ ఏం లేదు. ఎవరిది కాపీ కొట్టరు. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నేను మోడీ గారు అని చెప్తాను, ఆయన గారు మోడీ గారు అని చెప్తారు. సో దాంట్లో కాపీ లేదు. సో నేను మోడీ గారు అని చెప్పానని ఆయన రాహుల్ గాంధీ అని చెప్తే చూసే వాళ్ళకి బాగుంది. కాబట్టి సో మీరు అర్థం చేసుకోవాలి, దీంట్లో కాపీ ఉండదు. మేము కాపీ కొట్టి వెళ్తే ఇంట్లో మా అమ్మ అన్నం పెట్టదు. చెప్పండి, ఇది ఎక్కడో అమ్మన్ డైలాగ్
ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. అదే అర్థమైంది సరే అయితే చాలాసేపు మాట్లాడా, నా చేయను పడుతుంది. సో ఇంకా ఆపేసి 2 జోకులు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా చేతి మీ సబ్స్క్రైబ్. సో అలాగే క్రాంతి బ్లాగర్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ చాలా మంది చేసే ఉంటారులేండి, బట్ ఎవరైనా చేయకపోతే చెయ్యండి. కొంతమంది నోటిఫికేషన్స్ ఇలా క్లిక్ చేసి వదిలేస్తున్నారు. అదేంటంటే అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఆల్లో పెట్టుకోండి, అప్పుడు రెగ్యులర్ గా మీకు వస్తాయి. ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కూడా త్వరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సూపర్. తెలుగులో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్రాంక్ ఛానల్ అయిన ఫన్ పటాక సృష్టికర్త మనోహర్ గారితో మనం ఇక్కడ ఉన్నాం. తెలుగులో ఎన్నో ప్రాంక్ ఛానల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఫన్ పటాక మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయని తెలిసినా కూడా అలాంటి వైపు పోకుండా ప్యూర్ కంటెంట్ ఇస్తున్న ఒకే ఒక ప్రాంక్ ఛానల్ తెలుగులో ఫన్ పటాక. తెలుగులో మనకి బూతులు లేకుండా కామెడీ అంటే మూవీస్లో జంజాల గారు వస్తారు, అలాగే తెలుగులో మనకి ఫన్ పటాక గుర్తొస్తుంది. సో అలాంటి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయని తెలిసినా కూడా ఆ వీడియోస్ ఎందుకు చేయటం లేదు? సో మీరు ఇలాంటి కామెడీని చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? దాన్ని చేయడానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ నాకు జంధ్యాల గారు అంటే మస్తు ఇష్టము. మీరు మా ప్రాంక్స్ని జంధ్యాలతో కంపేర్ చేస్తే నాకు బాగా నచ్చింది. స్క్రిప్టెడ్ ప్రాంక్స్ ఎందుకు వ్యూస్ వస్తాయని తెలిసి కూడా ఎందుకు చేయొద్దంటే నేను ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతున్నా. ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యిందంటే ఆయన భగవద్గీత గురించి చెప్పాడు కదా అంతసేపు. సో నేను ఒకటే లైన్ ఫాలో అయ్యేది ఏంటంటే నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపో, రిజల్ట్ అదే వస్తుంది. రిజల్ట్ గురించి మనకు సంబంధం లేదు, రిజల్ట్ మన మీద లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను అంత కష్టపడి చేసినా కూడా నాకు వ్యూస్ వస్తలేదు, కానీ వ్యూస్ వస్తలేవని చెప్పి నేను వ్యూస్ వచ్చే పని అయితే నేను చేయను. నాకు నచ్చిన పని నా ఫార్మాట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అలాంటి ఆడియన్సే నా వీడియో చూస్తారు. నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎందుకు అంతమంది చూస్తలేరు వ్యూస్ అంటే మన అలాంటి ఇప్పుడు జంజాల కామెడీ అన్నారు కదా, జంజాల కామెడీ నచ్చే వాళ్ళే అలాంటి కంటెంట్ చూసేవాళ్ళు మనం చూస్తారు. లేదు అడల్ట్ కంటెంట్ చూసేవాళ్ళు లేకపోతే అలాంటి తమ్నెయిల్స్ చూసేవాళ్ళు ఆ వేరే కేటగిరీ ఉన్నారు, వాళ్ళు కొన్ని రోజులకి ఇది మారుతారు. అది ఎందుకంటే ఒక వీడియోకి వస్తుంది, కొన్ని రోజులు వస్తుంది, లేకపోతే అలాంటి తమ్నెయిల్స్ పెట్టడం. కానీ తర్వాత ఏమైందంటే ఆ నేమ్ అనేది ఉంది. ఇప్పుడు మన అవార్డ్ ఫంక్షన్కి ప్రాంక్ కేటగిరీలో మమ్మల్ని పిలిచారు, వాళ్ళు విలువలే కదా, వాళ్ళకి మిలియన్స్ ఉన్న విలువ లేదు. మాకు ఛానల్లో 2.7 మిలియన్ హైయెస్ట్ అంతే. ప్రాంక్ ఛానల్స్లో 7 మిలియన్ 5 మిలియన్ కూడా ఉన్నాయి. సో మీనింగ్ ఏంటంటే బేసిక్గా మనం కొంచెం నార్మల్ భాషలో మనం పెళ్ళి మాట్లాడుకున్నాం అంటే బయట కరువు ఎక్కువ ఉన్నది. కరువు అంటే ఎటువంటి కరువు అంటే ఫ్రేమ్లో అమ్మాయి ఉండాలి, తమ్నెయిల్లో అమ్మాయి ఉండాలి, వాళ్ళిద్దరు కూడా లవ్ గురించే మాట్లాడుకోవాలి, ఇంకేం వద్దు. అట్లా అయితేనే చూస్తామనే పరిస్థితికి జనాలు వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అది జనాల ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెజారిటీ. ఇప్పుడు మనం ఎలక్షన్స్ ఉంటాయి కదా, మెజారిటీ ఎక్కువ మంది ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు గెలుస్తారు. అదే ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ మెజారిటీ అయినంత మాత్రాన మెజారిటీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం గెలిపించిన వాళ్ళనే నెక్స్ట్ టైం ఏమంటామంటే ఎలక్షన్లో మళ్ళీ ఆయనకి ఓటేయకుండా వేరే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మెజారిటీ ఫెయిల్ అయినట్టే కదా, మెజారిటీ ఎన్నుకున్నది ఫెయిల్ అయినట్టే కదా, మెజారిటీ తీసుకున్న డెసిషన్ ఫెయిల్ అయినట్టే కదా. అట్లనే మెజారిటీకి వ్యూస్ వచ్చినంత మాత్రాన ఇన్ని వ్యూస్ వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. భూమి గుండ్రంగా లేదు, బలపార్కు ఉందనుకునే వాళ్ళు జనాలు. ఎవడన్నా గుండ్రంగా ఉందంటే చంపేసుకోవాలి. అప్పుడు పాతకాలంలో మీరు చెప్పారు కదా, ఉడి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భూమి బలపార్కు గుండ్రంగా లేదు, గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు. సో అంటే అప్పుడు అంత మెజారిటీ వాళ్ళందరూ భూమి బలపార్కు ఉందని అనుకున్నారు. అంత మాత్రాన అది నిజం కాదు కదా. సో అలాంటి తమ్నెయిల్స్ పెట్టి వీడియో చేయడం వల్ల వ్యూస్ వచ్చినంత మాత్రాన పాపులారిటీ వచ్చినట్టు కాదు. అండ్ ఆ పాపులారిటీ మనకి ఇప్పుడు టిక్టాక్లో కూడా పాపులారిటీ వస్తుంది. టిక్టాక్ లేదు, బట్ ఎలాంటి కంటెంట్ చేసినా పాపులారిటీ వస్తుంది. అది పాపులారిటీ కాదు. పాపులారిటీ కోసం వీడియోలు చేయొద్దు, వ్యూస్ కోసం వీడియోలు చేయొద్దు, డబ్బుల కోసం. ఇప్పుడు ఈయన జాబ్ మానేసి వీళ్ళకి వచ్చిన ఎందుకు? ఒకటే ఫార్ములా, డబ్బుల కోసం పని చేయొద్దు, పని చేస్తే డబ్బులు రావాలి. సో వ్యూస్ కోసం వీడియోలు చేయొద్దు, వీడియో చేస్తే వ్యూస్ రావాలి. అది నేను ఫాలో అవుతాను కాబట్టి నేను సో అన్న చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ ఐడెంటిటీ అనేది ఉండాలి. మనకి వ్యూస్ వస్తే కొంతమందికి అంతే ఆకాశానికి వెళ్తారు, అంతే కనుమరుగైపోతారు. అలాంటి వల్ల ఉపయోగం లేదు. ఫన్ పటాక అంటే ఫన్ పటాక ఒక రేంజ్ ఉంటుంది, అదంతే ఎప్పటికంతే ఉంటుంది. దాన్ని చూసేవాళ్ళు ఆ 1,00,000 మంది చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. క్వాలిటీ పీపుల్ ఉంటుంది. ఫన్ పటాక ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాలిటీ కంటెంట్ వాళ్ళు అది చేస్తేనే చూస్తారు. వాళ్ళు మంచి ప్రాంక్ చేశారంటే ఎవరు చూడరు. సో అలాంటి వెళ్తారు ఆకాశానికి, కనుమరుగైపోతారు. అలాంటి మనకొద్దు. మనకి ఎప్పుడు ప్యూర్ కంటెంట్ మనకు నచ్చింది మనం చేస్తే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పటికీ సపోర్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇతను చూస్తే ఇతనా అంటారు, ఎందుకంటే నేను వీడియోస్లో చూసినప్పుడు ఇతను 4 అడుగులు 5 అడుగులో ఉంటాడు అనుకుంటాను, కానీ ఇప్పుడేమో నాకంటే ఎత్తున్నాడు. ఇతను ఎవరో కాదు, సాయి నితిన్. చెప్పండి, మీరు మీ ఊర్లో బోర్ వేస్తే బోర్నమెంట్ ఏమి రాదు, ఇదంతా పాలమహిమ. ఏ పాలు తాగారండి మీరు? నార్మల్గా ఏ తెల్లపాలు తాగండి, ఏ తెల్లపాలు కనిపిస్తున్నా తాగండి, మీరు ఎంత హైట్ అవుతారు. కాకపోతే ఆయనలాగా టెక్ వీడియోస్ అయితే చేయలేరు. సో మన ఫ్యాక్ట్స్లో ఫస్ట్ కాళ్ళ దగ్గర నుండి చూపి, ఎందుకంటే 6 అడుగులు లేననుకుంటారు వాళ్ళు. ఇట్లా తీసుకురండి. అది ఎందుకంటే ఇదిగో వీడియోస్ చూసిన తర్వాత ఏముంది నీకంటే ఒక అగ్రహం ఎత్తాడా, నువ్వే హైట్ తక్కువ ఉంటారు. ఇప్పుడు మన ఫ్యాక్ట్స్లో ఎంటర్టైన్మెంట్తో పాటు నాలెడ్జ్ ఎలా ఉంటుందో అలాగే ఈయన ఛానల్లో కూడా టెక్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు టెక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు సాయి నితిన్. ఆయన సబ్స్క్రైబర్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ మేము అందరం లింకులు పెడతాం ఇవాళ డిస్క్రిప్షన్లో. మీ అందరు చేయలేదనుకో నా మనోభావాలు దెబ్బతింటాయి. రైట్ కమాన్. చిన్న జుట్టు ఉంటే అబ్బాయిలు గుర్తొస్తారు, పెద్ద జుట్టు ఉంటే అమ్మాయిలు గుర్తొస్తారు. టోపీ మీద కళ్ళ జుట్టు ఉంటే నా అన్వేష్ గారు గుర్తొస్తారు. సో ఆయనతో మాట్లాడి మనం ఆయన మనోగాతం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఫారిన్ అమ్మాయిలతో బంచిక్ చేస్తూ ఉంటారు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? బంచిక్ అంటే ఫ్రెండ్షిప్ అండి. మీరు ఏ అర్థాలు వేసుకోకండి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనం పరాయి దేశం వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని అతిథులుగా స్వీకరిస్తారు. అతిథి దేవో భవ కాబట్టి మన సిద్ధాంతమే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు మనల్ని ఏమంటారు, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు. అదే అన్వేష్ చెప్పే అన్ని నిజాలైతే ఎసగొట్టండి, అబద్ధాలు అనుకుంటే నో కొట్టండి. మీ ఓటింగ్ అదే వాళ్ళు ఇస్తారు, మనం పుచ్చుకుంటాం. అదే నేను చేస్తాను. వాళ్ళు ఏదో ఇస్తారు, ఆయన గారు ఏం పుచ్చుకుంటారో అది ఆయనకే తెలుసు. అవన్నీ ఆయన పర్సనల్ కాబట్టి నేను ఇప్పుడు అడగట్లేదు అవన్నీ. ఆతిథ్యం ట్రావెలింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అలాంటివి ఏమన్నా ఉంటే ప్రపంచ అన్వేషణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈయన చాలా దేశాలు తిరుగుతూ ఉంటాడు, చాలా మంచి మంచి ప్లేసెస్ చూస్తూ ఉంటాడు. సో మనం పర్సనల్గా వెళ్ళి చూడలేం కాబట్టి ఇలాంటి వాళ్ళ ద్వారా మనం చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ చేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో ఉంది రాజు కన్నెబోయిన టెక్కన్ బ్లాగర్. సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే ఈయన 1 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యారు. 1 million సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవడం కంటే 1 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవడం చాలా స్పెషల్. సో అది నాకు తెలుసు, ప్రతి ఒక్క యూట్యూబర్కి 1 lakh అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అనమాట. తర్వాత 1 million వచ్చినా కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వరు, కానీ 1 lakh అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అంటే మిగతా క్రియేటర్స్తో కంటే నాకు ఫస్ట్ యూట్యూబ్లో పరిచయమైన క్రియేటర్స్. నేను ఛానల్ పెట్టినప్పుడు అసలు ఏంటిది నాకు ఈ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఇట్లాంటి అడిగింది ఫస్ట్ రాజు కన్నెబోయిన. యూట్యూబర్స్ అంతమంది లేరు. సో ఇనిషియల్గా తెలుగులో యూట్యూబర్స్ ఉన్న చాలా కొద్ది మందిలో అదనమాట. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ చాలా లేట్గానే వచ్చారు, ఎందుకంటే అది డిపెండ్స్ కొన్నిసార్లు లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఎక్కువ ఫాస్ట్గా వస్తూ ఉంటారు, కొంతమంది తక్కువ వస్తూ ఉంటారు. సో మీరు తప్పకుండా రాజు కన్నెబోయినకి సపోర్ట్ చేయండి. మంచి మంచి బ్లాగ్స్ చేస్తాడు, అతను డ్రోన్ షాట్లు చేస్తూ ఉంటాడు. అది చూస్తే ఎక్కువ మంది ట్రావెలర్స్ బ్లాగర్స్ అవి చేయరు. సో కాబట్టి ఇలాంటి కొత్త తరమైన కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, లేకపోతే అలాంటి వాళ్ళు కనుమరుగైపోతారు. సో అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి మంచి క్వాలిటీ వచ్చింది. సో మీరు చెప్పాల్సింది చెప్పండి. నువ్వు చెప్పినా కాబట్టి ఎట్లయినా సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే లైక్ మేము వెరీ స్టార్టింగ్ నుంచి మాకు పరిచయము, కాకపోతే మధ్యలో కొన్ని రోజులు బ్రో కూడా వదిలేసిండు, మళ్ళీ 2.0 చేసిండు, నేను మళ్ళీ 2.0 చేసిన. నేను అబ్జర్వేషన్ ఏంటంటే 2.0 మనం ఒక బర్నింగ్ మీద వస్తాం, మీకట్లా అయింది నాకట్లా అయింది. సో ఏం లేదు, మంచిగా చేస్తుండ్రు, బ్రోకి సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది ఉన్నారు, కాకపోతే కొంచెం కొత్తగా ట్రై చేస్తుండ్రు. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే అంతే. థ్యాంక్ యూ. ఇంటికి పోయిన తర్వాత యూట్యూబ్లో తెలుగు ఫ్యాక్ట్స్ పట్టుకోండి, 2 వీడియోలు చూడండి, వేరే వీడియోలతో కంపేర్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఛానల్ చెప్తున్నారు ఇప్పుడు? That's all for today. Once again, thank you so much for your love and support. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.